హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టైనీ టెల్స్ బై అశ్విని. ఈరోజు అయితే మేము తిరుపతి బయలుదేరిపోయాము మా పాప పుట్టింటికలు తీపిద్దామని. సో మేమైతే ట్రైన్ టికెట్ ముందే బుక్ చేసుకున్నాము రాయలసీమ ఎక్స్ప్రెస్లో. ట్రైన్లో స్టార్ట్ అయిపోయి మేము తిరుపతి వెళ్దామని బయలుదేరిపోయాము. చూసారు కదా మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుందో, చాలా ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. మేమందరం అయితే ఫ్యామిలీ అందరూ బయలుదేరిపోయి తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. మా బాబు అయితే ఫుల్ అలా చేసేసాడు. కిందకి పైకి దిగుతూ పైన బతికి కింద బతికి దిగి ఫుల్ ఎంజాయ్ చేశాడు. నైట్ ఎంత బాగా ఎర్లీ మార్నింగ్ 5:30కే ట్రైన్ దింపేసింది ఆన్ టైం. మేము ఇంకా ముందే రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు రూమ్ అంత ప్రాబ్లం కాలేదు. మేము రథసప్తమి టైంలో వెళ్ళాం కాబట్టి కొండ మీద మాకు రూమ్ దొరకలేదు. సో కిందనే తిరుపతిలో రూమ్ తీసుకున్నాము. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొండ మీదకి వెళ్ళిపోయాము. తిరుపతిలో ఎంటర్ అవ్వగానే మనకి ఆ వైబ్ వచ్చేస్తుంది. ఇది కొండ మీదకి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్. చెకింగ్ అది అవుతూ ఉంటుంది. యాక్చువల్గా నెక్స్ట్ డే రథసప్తమి, ఆ రోజు వసంత పంచమి. సో ఆ రోజు కొంచెం రష్ తక్కువే ఉంది, అనుకున్నంత అయితే లేదు. పైన ఉన్న టెంపుల్ క్యాప్చర్ చేసాము మా మొబైల్లో జూమ్ చేసి. అండ్ మేము కొన్ని పిక్స్ అండ్ సెల్ఫీస్ తీసేసుకున్నాము. అదిగా మాత్రం మ్యాండేటరీ కదా. అండ్ కొండమండికి అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్తూ ఉంటే వ్యూ చాలా బాగుంది. అండ్ ఆ స్పెషల్ వైబ్ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా తిరుపతి అనగానే మనందరికీ. అండ్ ఈ కొండల మీద ఆ గ్రీనరీ అంతా చాలా నెక్స్ట్ లెవెల్ ఉండే. నేచర్ బ్యూటీ. హిల్ స్టేషన్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. అండ్
అందరూ ఎంజాయ్ చేస్తారు ఎన్విరాన్మెంట్, క్లైమేట్. అండ్ ఈ ఘాట్ రోడ్లో మనం వెళ్తుంటే మనకి వెంకటేశ్వర స్వామి ముఖ దర్శనం కనిపిస్తుంది. కొండ మీదే ఆయన ఫేస్ అలా చెక్కినట్టు కనిపిస్తుంది. ఇది మా వీడియోలో క్యాప్చర్ చేసాం మేము. చూస్తున్నారు కదా, ఇదే ఆ వెంకటేశ్వర స్వామి ఫేస్. సైడ్ నుంచి చూస్తే ఆయన ఫేస్ లాగే ఉంటుంది. 1 yearకి ఒకసారి వచ్చి ఇక్కడ ఆయన మెడలో ఇక్కడ దాకా వచ్చి వేయడం అంటే కొంచెం అండ్ కొన్ని మందికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. మా పాప గోవింద గోవింద చేసేస్తుంది. మటన్ శృంగేరి మటన్. ఇంకా మేమైతే టైం వేస్ట్ చేయకుండా పాపకి తలనీళ్ళలు తీపించడానికి స్టార్ట్ అయిపోయాము. మా బుజ్జి తల్లి కూడా ఫుల్ ఎక్సైటెడ్. అండ్ మా బాబు కూడా తీపిద్దామని అనుకున్నాము. వాడు కూడా తీపించుకుంటున్నాడు ఏడవకుండా. మా మాయ ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్టార్ట్ చేశారు. పాప కొంచెం ఏడ్చింది.
బాబు కూడా ఏడవకుండా మంచిగా గుండు చేయించుకున్నాడు ఇంట్లో కూర్చొని. అండ్ ఆఫ్టర్ గుండు మా పాప రియాక్షన్ చూడండి వాళ్ళ డాడీని చూసి. అస్సలు గుర్తుపట్టలేదు, చూస్తేనే ఏడ్చేది. కంప్లీట్ 1 డే పట్టింది వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టడానికి. వాళ్ళ అన్నయ్యని కూడా గుర్తుపట్టలేదు. ఎవరు అన్నట్టు చూసేది, ఎత్తుకుంటే ఏడ్చేది. క్రేజీ ఉంది రియాక్షన్. అండ్ మేమందరం రెడీ అయిపోయి ఇక స్టార్ట్ అయిపోయాం, దర్శనం లేట్ అయిపోతుందని చెప్పి.